హాయ్ యూస్, ఈరోజు మీతో ఒక చిన్న ప్రేమలేఖని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక చిన్న ప్రపంచం. ఆ ప్రపంచంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రాజ్, అమ్మాయి పేరు ది ఒక మంత్ హాలిడే ట్రిప్ కోసం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళిన దీకి రాజ్ ఎంత మిస్ అవుతున్నారో, మళ్ళీ తనని చూసే లోపల ఎంత మిస్ అవుతారో అన్నది దీకి ఒక లేఖ రూపంలో రాస్తారు రాజ్. ఇంతకీ రాజ్ వాళ్ళ శ్రీమతికి రాసిన లేఖ ఏంటంటే, నా ప్రాణమైన శ్రీమతి గారికి ఈ లేఖ రాస్తున్నా. ఈ కొన్ని రోజులు నిన్ను చూడలేనని తెలిస్తేనే మనసు ఖాళీగా అనిపిస్తుంది. నిన్ను నా కనులారా చూడలేకపోవటం, నీ నవ్వు చూడలేకపోవటం, నీ మాటలు వినకపోవటం, ఇవన్నీ నాకు చిన్న చిన్న వేదనలా కాకుండా పెద్ద పెద్ద లోటులా అనిపిస్తున్నాయి. నీవు నాకు భార్య మాత్రమే కాదు, నీవు నాకు తల్లిలాంటి ఆప్యాయత, స్నేహితురాలు లాంటి అద్దం మరియు గురువులా మార్గదర్శనం. నీవు చూపిన ప్రేమలో ఓ మాధుర్యం ఉంది. నన్ను పిలిచే నీ స్వరం మనసును తాకుతుంది. నీవు నేర్పిన ఒక్కో మాట నాలో ఎన్నో మార్పులు తెచ్చాయి. నేను గడిపిన గతాన్ని చూస్తే నీవు వచ్చిన తరువాతే నిజమైన జీవితం మొదలయ్యింది. నా జీవితం ఈ లోకానికి చిన్నదైతే కావచ్చు, కానీ నీ ప్రేమలో అది అంతులేని విశ్వంలా మారింది. ప్రతిరోజు నీవు నన్ను చూసుకుంటున్న తీరు, నా ఆరోగ్యం, నా ఆహారం, నా అలవాట్లు, ఇవన్నీ చూసే నీ చూపుల్లో తల్లి ప్రేమ కనిపిస్తుంది. నా జీవితంలో నేను పొందిన గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందంటే అది నువ్వే ప్రియతమా. నువ్వు చెప్పిన మంచి మాటలు నన్ను మంచివాడిని చేశాయి. నీవు లేని జీవితం నాకు అసంపూర్ణం. నీ కల్లోని ప్రేమకి సరైన మాటలు ఈ భూమి మీద లేవు. నిన్ను ప్రేమించడం అంటే ఒక పండుగలా నీతో గడిపిన ప్రతి క్షణం ఒక వరమై అనిపిస్తుంది. ఈ కొన్ని రోజులు నీ నుంచి దూరంగా ఉంటాను, కానీ నా గుండె మాత్రం నేను ఒక్క క్షణం కూడా వదలదు. నిన్ను మించిన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపలేరు. నిన్ను మించిన వ్యక్తిని నేను ఊహించలేను. నువ్వు నా జీవితం, నా గమ్యం, నా ఆశ, నా శ్వాస. చివరిగా నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నా అంటే కారణాలు లేవు. ఎంత ప్రేమిస్తున్నా అంటే అది నేను చెప్పలేను. నేను హృదయం నిండా ప్రేమించే నీ శ్రీవారు. హలో ఉన్నారా? ఎంత హార్ట్ టచింగ్గా ఉందో కదండి ఈ లెటర్. ఈ లెటర్ని అందుకున్న అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో కదండి. ఆ రాజ్ ది లైఫ్లో అనుకున్నవన్నీ జరగాలని, ఎటువంటి దిష్టి తగలకుండా వీళ్ళ ప్రేమ నిమిష నిమిషానికి పెరుగుతూ ఎన్నెన్నో జన్మల బంధంలా ఉండాలని కోరుకుంటూ, ఇట్లు మీ దీపికా రాజీవ్. మీరు కూడా కొంచెం ఎమోషనల్ అవుతున్నారో? కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.